తలితాకుమి ఉన్నతి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము వెలిటూరు ప్యారిష్ లో ఉన్నాం. ఈ వెలిటూరు ప్యారిష్ లో మొన్న జరిగినటువంటి ఫ్లడ్స్ లో ఈ వాతావరణం ఎలా ఉంది, అసలు వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, మాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చాయని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మద్దల వినయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఫాదర్, మేము ఇప్పటి వరకు ఈ ఫ్లడ్స్ జరిగిన తర్వాత కొన్ని విచారణలు ఇలా వెళ్ళి ఫాదర్స్ తో మాట్లాడి ప్రజల్ని విసిగి చేసి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం ఫాదర్. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఫ్లడ్స్ వలన జరిగినటువంటి విపత్తుల గురించి తెలుసుకుందామని వచ్చాం. అంటే మీరు ఇది ఎలా ఫేస్ చేయగలిగారు ఫాదర్? సిస్టర్, నా పేరు ఫాదర్ మద్దాల వినయ్ కుమార్. నేను వెలటూరు విచారణ గురువులను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మీరందరూ అనుకుంటున్నారు ఈ వరదలు వచ్చింది 1 తారీఖున అనుకుంటున్నారు. ఫస్ట్ తారీఖున కాదు, 31నే స్టార్ట్ అయింది మాకు ఇక్కడ. ఎందుకంటే 31న మాకు ఇక్కడ వాగు ఉంది, చిన్న వాగు, ఈ పక్కన వాగు ఉంది. ఆ వాగులో నీళ్ళు వస్తాయి అన్నమాట. మా వాళ్ళు ఏం చేశారంటే, ఆ వాగు వచ్చి నీళ్ళు వచ్చినాయి అనుకో, ఈ మొత్తం ఊరు మొత్తం మునిగిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాగుని కొంచెం కట్ చేశారు అనమాట. కట్ చేసినప్పుడు నీళ్లు అటు చేరు నుంచి ఇటు వచ్చేసింది, మొత్తం నిండిపోయింది. ఇటు తర్వాత అమ్మగారి కాన్వెంట్కి వెళ్దాం, అమ్మగారి కాన్వెంట్ అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. ఆ విధంగా నీళ్లు అటు ప్రవహించేసినాయి అనమాట. అప్పుడు నేను ఆ రోజు పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది. 31వ తారీఖున ఆగస్ట్ నెల, పోయిన నెల 31వ తారీఖున పెళ్లికి వెళ్ళా, శనివారం. ఆ రోజు శనివారమే స్టార్ట్ అయిపోయింది మాకు. ఇక మిగిలిన ప్రదేశాలకి ఏమో ఆదివారం స్టార్ట్ అయింది. మాకైతే శనివారం 10 గంటలకే మొత్తం. అప్పటికి వాటర్ ఎంత వరకు వచ్చాయి ఇక్కడ? సిస్టర్ ఇక చూడు, ఇక్కడ వరకు వచ్చిన సిస్టర్. నాకు ఈ అంగీ ఉంది కదా, అంగీ కూడా సగం మునిగిపోయింది. మా వాళ్ళు ఏమన్నారంటే, నాతో పాటుకు వచ్చినట్టు ఫాదర్ మీరు పెళ్లికి తర్వాత వెళ్ళవచ్చులే అని పోస్ట్ పోన్ చేయమన్నారు. నేను పోస్ట్ పోన్ చేయకుండా ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి, తర్వాత మీకు వీడియో చూపిస్తాను, ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి ఆ పెళ్లి చేసి మళ్ళీ వచ్చి, ఇక వచ్చేటప్పుడు ఇది మొత్తం మునిగిపోయింది సిస్టర్, దారి కనబడతలా. ఇక అప్పుడు ఏం చేయమంటే, పక్కన సిస్టర్ గారు కాన్వెంట్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నీళ్ళు లోనికి వచ్చేస్తున్నాయి నీళ్లు. సిస్టర్ గారిని అప్పుడే నేనేం చేయనంటే, సిస్టర్స్ ప్లీజ్ యూ కమ్ అనేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫాదర్ మూల జోసెఫ్ తంబి ఫాదర్ వాళ్ళ హౌస్ ఉంటే హౌస్ లో వాళ్ళని ఉంచి నైట్ తెల్ల పొద్దున్న తగ్గిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళు హౌస్కి వెళ్ళి మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ మేమే వెళ్ళాం క్లీన్ చేయడానికి. ఆ విధంగా చాలా ఫ్లడ్స్ ఇక్కడికి వచ్చినాయి. అంటే ఇప్పుడు 31st వచ్చింది అన్నారు కదా ఫాదర్, వాళ్ళ తర్వాత 1st, 2nd, 3rd కూడా మొత్తం వచ్చింది. ఈ కట్టలు తెగిపోయి కొన్ని ఊర్లలో అయితే ఇక్కడ వరకు వాటర్ వచ్చాయి. సిస్టర్, ఏంటంటే ఈ ఏరియాలో ఒక 10 పెద్ద చెరువులు ఉన్నాయంట. నీళ్లు ఎక్కువైపోయి చెరువులు తెగుతూ వల్ల ఇంకా బాగా వచ్చేసింది నీళ్లు. అంటే మామూలుగా దాదాపు ఇక్కడ వరకు వచ్చినాయి ఫాదర్ మీకు కూడా? అక్కడ దాకా రాలేదు మేడం, నాకు మాత్రం ఇక్కడ వరకు వచ్చినాయి అంతే. ఇక ఈ ఏరియా మొత్తం మునిగిపోయింది. అక్కడ తర్వాత మేము తీసుకెళ్తాం, రోడ్డు కట్ అయిపోయింది అనమాట. అటు ఆ పక్క వెళ్తా ఛాన్స్ లేదు, ఇటు ఈ పక్క వెళ్తా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా రోడ్డు మునిగిపోయింది. ఇక ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కడ ఉన్నా అక్కడ ఉండటమే. ఓకే, నీళ్లు బాగా వచ్చేసినాయి. ఇక అటు ఇటు తిరుగుతా ఛాన్స్ లేదు. ఇక మేము ఎక్కడ ఉన్నా అక్కడ ఉండి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని అక్కడ ఉండటమే. ఇంకా మేము అటు ఇటు వెళ్తాం లేదు సిస్టర్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వాటర్ ఇక్కడ వరకే వచ్చింది అంటున్నారు కాబట్టి, ఇప్పుడు కార్లు కానీ లేకపోతే బైక్స్ కానీ ఇలాంటివి కూడా అఫెక్ట్ అయ్యాయా? అది తిరుగుతాయి లేవు సిస్టర్, అసలు దారి లేదు, దారి కనపడతలా మాకు. అంటే వాటర్ లో ఉండిపోయి వాటర్ లో లేవులే కానీ వీళ్ళు కార్లు ఎక్కువ లేవు ఇక్కడ. కార్లు ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్ లో పెట్టుకున్నారు. బైకులను కూడా వాళ్ళు ఎవరు కూడా బైకులను బయట తీయాల, లోన పెట్టేసుకుని వాళ్ళు భద్రం కాపాడుకున్నారు. ఓకే, లేకపోతే అవి కూడా పాడైపోయాయి. అంటే మాకు ముందే తెచ్చిపోయింది కదా, ఎందుకంటే ఆ కట్ట తెగిందంటే అర్థం ఏంటి, నీళ్ళు వచ్చేస్తున్నాయి అనేసి ఎలక్ట్ అయిపోతారు వీళ్ళు. ఓకేనా, ఎలక్ట్ అయిపోయి కొన్ని ఉదాహరణకు కొన్ని ఇంధనం మిల్లు ఉన్నాయి, అవి కొంచెం లోగా ఉంటాయి అనమాట. వాటిలోకి ఇంట్లోకి నీళ్ళు బాగా వచ్చినాయి. ఇక వాళ్ళు మాత్రం ఇక పక్క ఇంట్లోకి వెళ్ళి ఎత్తుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ఉండటం జరిగింది. ముందు తెలుసుకున్నారు కాబట్టి అలర్ట్ అయిపోయి జనాలు. ఎందుకంటే సిస్టర్, ఎప్పుడు వాగు వచ్చినా సరే ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. అంచేత వీళ్ళు ఎలర్ట్గా ఉంటారు. వాగు వచ్చిందంటే ఏం చేస్తారంటే వీళ్ళు
ఆడికి వెళ్ళిపోయే ముందు జేసీపీ ఉంది మా దగ్గర, మా ఊర్లో. జేసీపీ తీసుకెళ్తాం, ఆ వాగుని కట్ చేసేస్తారు. కట్ చేసి అంటే ఇటు ఈ ఇళ్లలోకి నీళ్లు రాకుండా పొలాల్లోకి నీళ్లు పంపిస్తారు అనమాట. పొలాలు మొత్తం మునిగిపోయినాయి, రోడ్డు తెగిపోయింది. ఇంకా వాళ్ళు ఆ విధంగా నీళ్లు పంపించడం వల్ల ఈ ఇల్లు సేఫ్ అవుతాయి, లేకపోతే ఇల్లు మొత్తం నాశనం అయిపోతాయి. వాళ్ళు కాపాడుకుంటారు ఆ విధంగా. పొలాలు మొత్తం పాడైపోయినట్టే. కొంచెం ఇల్లు పర్వాలేదు అనమాట. ఇల్లు ఓకే, మనుషులు కూడా ఏం ప్రాబ్లమే లేదు. అంటే ఇంట్లో వస్తువులు కూడా అంతగా ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఒక 10 ఇల్లులో మాత్రం హౌస్ లో వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చినాయంట, మరి మంచాలు పాడైపోయి చెప్పి నాతో. తర్వాత అక్కడ మనకు ఒక ఊరు ఉంది, అక్కడ ముత్యాలం పడిన ఊరు ఉంది. ముత్యాలం ఊరు మొత్తం మునిగిపోయింది, ఇల్లు కాడ మొత్తం. వాళ్ళ బైకులు, వాళ్ళ యొక్క మంచాలు, ఫ్రిడ్జ్లు మొత్తం పాడైపోయినాయి అంట. వాళ్ళు తర్వాత నాకు వచ్చి చెప్పారు. అంటే ఇప్పుడు ఇంకా ఇట్లా ఇది తక్కువలోనే వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరైతే సేఫ్ గానే ఉన్నారు కదా ఇక్కడ? నేను సేఫ్ గానే ఉన్నాను. అంటే కొంచెం సిస్టర్స్ కష్టపడ్డారు. సిస్టర్ గారు మాత్రం వాళ్ళు ఏమనుకోవాలంటే, వాళ్ళు ఈ సంవత్సరం వచ్చారు ఇక్కడికి, మన విచారణకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చారు ఆ స్కూల్లో టీచ్ చేయడానికి. వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా భయపడ్డారు. మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ ఫోన్ చేసి, ప్రొఫెసర్కి వీడియో కాల్ చేసి చూపించి ఈ విధంగా జరిగిందని చెప్తే వాళ్ళు నా దగ్గర ఉండమన్నారు. ఇక నేనేం చేశానంటే, తంబి ఫాదర్ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ హౌస్ ఖాళీగానే ఉండేది. వాళ్ళ అమ్మ మాత్రం ఉండేది, వాళ్ళ డాడీ ఎవరు చుట్టాలు ఎవరు లేరు. వాళ్ళందరూ అక్కడందరూ పెళ్లి అయిపోయినాయి. ఆ ఒక్క ఉండేది కాబట్టి అక్కడ పెట్టాము, తీసుకెళ్ళి అమ్మగారిని. అది అంటే ఫ్లడ్ వచ్చింది కానీ మరి అంత వేరే చోట్ల లాగా ఇక్కడ అంత భయంకరంగా కాదు. అంటే ఎలక్ట్ అయిపోతారు, అయిపోయి మొత్తం ముందు ఆల్రెడీ వాటర్ ఇప్పుడు అసలు వరదలు వచ్చినట్టు ముందు మునిగిపోయేది ఇదే అంటే ముందు ఎలక్ట్ అయిపోతారు అనమాట. అది రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది అనమాట. అది ఆ విధంగా వీళ్ళు సేవ్ అవుతారు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ జీవితం ఇదే ఫస్ట్ హైయెస్ట్ అంట వరద రావడం. తర్వాత మీకు వీడియో పంపిస్తాను, చూడండి, దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఫాదర్, ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు మన చర్చిలోకి కానీ లేకపోతే మన ఇంట్లోకి కానీ వాటర్ వచ్చినాయి ఫాదర్? సిస్టర్, ఏంటంటే విషయం, ఈ చర్చి ఉన్న ప్రదేశం కొంచెం హైట్ లో కట్టారు. అందుచేత ఈ చూడండి, చర్చి కొంచెం హైట్ లో ఉంది, ఈ గ్రౌండ్ చూసావా డౌన్ లో ఉందన్నమాట. ఇక్కడ వర్షం పడితే ఆటోమేటిక్ గా అటు వెళ్ళిపోతాయి. ఆ డౌన్ ఉంది కదా, డౌన్. మళ్ళీ నేనున్న ఇల్లు కూడా కొంచెం హైట్ లో ఉంది, ఇదంతా డౌన్ కదా. ఈ డౌన్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక కాలువ ఉంది, చిన్న కాలువ, ఆ కాలువ నుంచి అటు బాగులోకి వెళ్ళిపోతాయి. అందుచేత ఈ చర్చ్ ఒకటి, నేనుండే హౌస్ ఒకటి మాత్రం ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీ టు హియర్. అయితే ఒకసారి మరి ఇప్పుడు మనం కాన్వెంట్ కూడా వెళ్ళి చూద్దామా ఫాదర్? ఒకసారి వెళ్దాం రండి. వాళ్ళ సిట్యుయేషన్ కూడా. Sister, what happened? No, I told you, no, I went there to bless the marriage, that church. ఆ మ్యారేజ్ అవుతుంగానే నేను ఇంటికి కూడా వెళ్ళా, డైరెక్ట్ ఇటు వచ్చేసి ఎందుకంటే మొత్తం నీళ్ళే కదా. అసలు అమ్మగారు ఎట్లా, అమ్మగారు కాన్వెంట్ చూద్దాం వచ్చేటప్పటికి ఆల్రెడీ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇవన్నీ స్లోగా రోడ్డు కనపడతలా మాకు. ఇక స్లోగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సిస్టర్ గారు కట్టగా చూస్తున్నారు కానీ బయటకు రావట్లా. సిస్టర్, మీరు కాల్ యువర్ ప్రొవిన్షియల్ అండ్ టెల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. యూ షుడ్ నాట్ స్టే హియర్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే కరెంట్ లేదు, పాములు వస్తున్నాయి, ఓకేనా, వాటర్ లేదు. అదేమైందా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా ప్లేస్ లో జనరేటర్ ఉంది, జనరేటర్ వేసి ప్రజలకి దీని పేరేంటి వాటర్ సప్లై చేయటం. వాటర్ సప్లై చేసాం జనరేటర్ పెట్టి, తర్వాత జనరేటర్ పెట్టి ఫోన్లు ఛార్జింగ్ పెట్టించా. ఆ విధంగా వాళ్ళు నా దగ్గర ఉంటే సేఫ్ ఉంటుందని చెప్తే వాళ్ళు ప్రొవిన్షియల్ అడిగి ప్రొవిన్షియల్ పర్మిషన్ ఇస్తే నా దగ్గర ఉండమన్నారు. అప్పుడు నేను ఏం చేయాలంటే, తంబి ఫాదర్ హౌస్ ఉంది అక్కడ, అది ఖాళీగా ఉంటుంది, అని చేత సిస్టర్ గారిని వాళ్ళ అమ్మాయి ఒకటే ఉంటుంది కనుక అక్కడ సేఫ్ ఉంటారని అక్కడ పెట్టేసాం వాళ్ళ అమ్మగారిని. ఆ విధంగా అమ్మగారు బయటికి రావడం జరిగింది. అది థ్యాంక్ యూ ఫాదర్, మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీరు నిజంగా అనుభవించినటువంటి ఈ బాధని. It is a mission work system. Since we are missionaries, no? We work as a mission work here. చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. మీకు నిజంగా ప్యారిష్ ప్రీస్ట్ చాలా హెల్ప్ చేశారు. అంటే మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఆ టైంలో కూడా అటు ప్రజల్ని ఇటు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఫాదర్ గారు మీకు చక్కగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సిస్టర్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ ఫాదర్. ధన్యవాదాలు సిస్టర్.